ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ రాజేశ్వర్ రెడ్డి సార్ గారు మరియు మన ఏసీఎంఓ మేడం డాక్టర్ పద్మజ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఏరియా భూపాల్పల్లికి డాక్టర్ పద్మజ మేడం ఏరియా హాస్పిటల్ గోదావరిఖని నుంచి మన్సూన్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయనున్నారు. మేడం గారు OC2, OC3 మరియు KTK 16 లైన్ ఉద్యోగులతో ఇంటరాక్షన్ అయ్యారు. అక్కడ ఉద్యోగులు అడిగిన డౌట్స్ మరియు వాటి సొల్యూషన్స్ గురించి క్లారిఫికేషన్ మేడం గారు అక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనం మేడం గారి దగ్గర కనుక్కుందాము ఎటువంటి జాగ్రత్తలు మనం వర్షాకాలంలో తీసుకోవాల్సింది అనేది. మేడం, రైనీ సీజన్లో మనకి వచ్చే మెయిన్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఒకసారి మీరు తెలుపగలరా? అంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఏంటంటే అధిక వర్షాల వల్ల ఏంటంటే మనకు ముఖ్యంగా దోమలు. సో దోమల వల్ల మనకి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఫైలేరియాసిస్, సో లేదంటే జాపనీస్ ఎన్సెఫలైటిస్, సో ఈ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. సో మన ఏరియాలో ఏంటంటే ముఖ్యంగా ఈ బెల్ట్ ఏరియాలో మనకి ఎక్కువగా వచ్చేది ఏంటంటే డెంగ్యూ. సో ఎందుకంటే దాదాపు లాస్ట్ టైం కూడా మనకి డెంగ్యూ బారిన చాలామంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో అందుకోసం మనకి ఏంటంటే ఈ వర్షం ఏంటంటే అధికంగా పడడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ నీరు నిలిచిపోతుంది అనమాట, స్టాగ్నేట్ అవుతుంది వాటర్ అనేది. సో ఈ స్టాగ్నేట్ కారణంగా ఏంటంటే సో అక్కడ లార్వే గ్రో అయ్యి స్టాగ్నేట్ వాటర్ని ఈ లార్వే గ్రో అవుతుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ డెంగ్యూ వచ్చేది ఎక్కువ ఏడీస్ ఈజిప్టై దోమల ద్వారా వస్తుందన్నమాట. సో అలాంటి దోమలు ఎక్కువగా ఏంటంటే స్టాగ్నేట్ ఫ్రెష్ వాటర్లో ఎక్కువ జామ్ అవుతాయి అనమాట. సో దాని ద్వారా ఏంటంటే మనకి ఎక్కువగా ఈ డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కార్మికులకు ఎక్కువ చెప్పేది ఏంటంటే ఎక్కువగా వాళ్ళు ఏంటంటే సరౌండింగ్స్ అనేది కూడా క్లీన్గా ఉంచుకోమని చెప్తున్నాం అనమాట ఎక్కువగా. ఎందుకంటే సరౌండింగ్స్ క్లీన్గా ఉంచుకోకపోతే ఏమవుతుందంటే ఈ ఏడీస్ దోమ ఎక్కువగా వచ్చి మన అందరినీ కుట్టి సో మనకి ఇట్లా డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసం మెయిన్ ఏంటంటే పర్సనల్ కేర్ అనేది చాలా చాలా అవసరము. సో ఇంట్లో అంటే వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా డోర్స్ అండ్ విండోస్ కంప్లీట్గా టోటల్గా మెష్ చేసుకోమని చెప్పడం, దోమల తెర అనేది కూడా వాడుకోమని చెప్పడం అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ పగలపూట కుడతాయి కాబట్టి ఎక్కువగా డెంగ్యూ దోమలు. సో అందుకోసం పగలపూట ఎక్కువ నెట్స్ అనేది వేసుకోమని చెప్పడము. దెన్ ఈవినింగ్ అండ్ మార్నింగ్ పూట కూడా వీలంత వరకు తలుపులు తీయకూడదని మనం సూచిస్తుంటాం అనమాట వాళ్ళకి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏమైనా సిమ్టమ్స్, సో ముఖ్యంగా ఏమైనా సిమ్టమ్స్ వాళ్ళకి వచ్చినట్టయితే వాళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి రమ్మని చెప్పడం అనమాట. సో సిమ్టమ్స్ కూడా ఆల్రెడీ వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. సో ఏమేమి అంటే డెంగ్యూ జ్వరము ఏ విధంగా అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మలేరియా యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, చికెన్ గున్యా యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది వాళ్ళకి ఆల్రెడీ వివరించడం జరిగిందనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వచ్చినట్టయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అనేది ఆరోగ్య సమస్యలు అనేది ముందు ఉండవు అనమాట. మేడం, డెంగ్యూ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా గుర్తించవచ్చు? సో డెంగ్యూ వచ్చేది మనకి ముఖ్యంగా ఏడీస్ ఈజిప్టై ద్వారా వస్తుందన్నమాట. సో అది ఒక మస్కిటో పేరు అనమాట. సో ఆ మస్కిటో ఐడెంటిఫై చేయడం చాలా చాలా సింపుల్ అనమాట. దానిపైన ఏంటంటే దానికి టైగర్ మస్కిటో అంటాం. దానిపైన చారాలుగా వైట్ స్పాట్స్ ఉంటాయి అనమాట. మనం సో గుర్తించడం చాలా సింపుల్. సో ఇంకోటి ఏంటంటే ఇది ఒక వైరల్ ఫీవర్ కాబట్టి సో యూజువలీ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 104 అలా ఉంటుందన్నమాట టెంపరేచర్. బాడీ టెంపరేచర్ హెవీగా ఉంటూ ఓవైపు బాడీ పెయిన్స్ ఉంటాయి. సో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్లస్ కీళ్ళవాతము, ఒళ్ళు నొప్పులు బాగా ఉంటాయి అన్నమాట వీళ్ళకి. ప్లస్ హెడ్ఏక్, సివియర్ హెడ్ఏక్. సో కళ్ళు కదిలించలేని పరిస్థితిలో ఉంటారన్నమాట. ఎందుకంటే కళ్ళు గుడ్లు కూడా బాగా నొప్పిగా ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఉంటూ వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ సో అవన్నీ ఉంటాయన్నమాట వీళ్ళకి వచ్చేసి. సో నీరసంగా ఉంటారు. సో దీంట్లో ఒకటి ఏంటంటే డెంగ్యూలో కూడా మనకి 3 రకాల ఫీవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఏమో డెంగ్యూ ఫీవర్. సో డెంగ్యూ ఫీవర్ ఇందాక చెప్పినట్టు ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో సో అలా సింపుల్గా వచ్చి తగ్గిపోతుంది. సో ఇంకోటి వచ్చేసి రెండో రకం ఏంటంటే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్. సో ఇది ఇంకొక స్ట్రెయిన్ వల్ల మనకేంటంటే స్ట్రెయిన్స్ అంటే వైరస్లో 4 స్ట్రెయిన్స్ ఉంటాయి అనమాట. సో ఆ స్ట్రెయిన్ ఆధారంగా మనకి వస్తుంటాయి అన్నమాట ఈ జబ్బులు అనేది. సో ఇంకోటి ఏమో డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్. సో దీంట్లో ఏంటంటే మనకి ప్లేట్లెట్ కౌంట్స్ అనేది బాగా డ్రాప్ అయిపోతాయి, సివియర్గా డ్రాప్ అయ్యి వీళ్ళకి ఏంటంటే బ్లీడింగ్ ఉంటాయి, ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంటాయి. సో దీంతో వాళ్ళకి ప్లేట్లెట్ డ్రాప్ అయ్యి సో సివియర్గా షాక్ వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళ డెత్కి కూడా గురి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు తొందరగా స్పందించకపోతే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ట్రీట్మెంట్. సో అందుకోసం వాళ్ళు ముందుగానే ఏ లక్షణాలు ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు వెంటనే డాక్టర్ని స్పందిస్తే
వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది ఉండదు. సో మూడవది వచ్చేసి ఏంటంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్. సో ఇది కూడా చాలా డేంజరస్ అనమాట. వీళ్ళకి ఏంటంటే వైటల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా ఒక వైరస్ వల్ల వస్తుందన్నమాట. సో అందుకోసం వీళ్ళు ఇమీడియట్గా స్పందిస్తేనే వాళ్ళు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చు అనమాట. మేడం, డెంగ్యూ నివారించడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఓకే అండి. సో డెంగ్యూ మెయిన్ ఏంటంటే సో మనకి అంతా కూడా మస్కిటో ద్వారా వస్తుంది కాబట్టి సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ప్రాపర్గా సో ఎక్కువగా ఉండేది ఏంటంటే పర్సనల్ కేర్ ఉంటుందండి. సో ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఏంటంటే వీళ్ళు సో వాళ్ళు ఏంటంటే సరౌండింగ్స్ అనేది శుభ్రంగా ఉంచుకోవడం అన్నమాట. మెయిన్ ఏంటంటే స్టాగ్నెంట్ అయిన వాటర్. సో వాళ్ళు ఏంటంటే దాదాపు చాలామంది ఏంటంటే ఓవర్ హెడెడ్ ట్యాంక్స్ అనేది వాళ్ళు ఒక్కోసారి ప్రాపర్గా క్లీన్ చేయరన్నమాట. సో అది రెగ్యులర్గా క్లీనింగ్ అనేది ఈ సీజన్లో చాలా చాలా అవసరం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పూల కుండీలు కూడా బ్లాక్ అయ్యి సో అక్కడ కూడా మనకి లార్వే తయారవుతుందన్నమాట. సో ఆ విషయాన్ని కూడా వాళ్ళు చాలామంది గమనించారు. సో ఇంకోటి ఏంటంటే మనం పగిలిపోయిన డ్రమ్స్ కానీ బకెట్స్ కానీ మనం సరౌండింగ్స్ ఇంటి ప్రీమిసెస్ దగ్గర పడేసి ఉంటాము. సో గమనించామన్నమాట. సో దాంట్లో కూడా చిన్న చిన్న లార్వే తయారయ్యి సో అడల్ట్ మస్కిటోగా తయారవుతుంది. సో దీని ద్వారా మనకు వస్తుంది కాబట్టి సో అందుకోసం వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా క్లియర్ చేసేసుకోవాలి. సరౌండింగ్స్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, సో ఎక్కడైతే వాటర్ హోల్డింగ్ కంటైనర్స్ ఉన్నాయో ఫస్ట్ థింగ్ ఏంటంటే అవి క్లియర్ చేసుకోవడము. సో సెకండ్ థింగ్ ఏంటంటే టోటల్గా మెష్ డోర్స్ విండోస్ అనేది పెట్టుకోవడం. ఇంకోటి దోమల తెర ఒకటి. ఇంకోటి రెప్లెంట్స్ అంటున్నారు కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్కువగా అవి రెప్లెంట్స్లో కూడా కొన్ని స్ట్రాంగ్ డీట్ అవి ఉంటున్నాయి కాబట్టి పర్మితిన్. సో వాటి వల్ల ఏమవుతుందంటే సో ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఏమవుతుందంటే దానివల్ల మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో మరి ముఖ్యంగా ఏంటంటే ఆస్మాటిక్ పేషెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ రెప్లెంట్స్ అనేది వాడటానికి ఎంతవరకు కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే లాంగ్ టర్మ్ బేసిస్ మీద చాలా సఫర్ అవుతారు. సో బెస్ట్ అండ్ 100% ఏంటంటే వీళ్ళ ఎక్కువగా నెట్స్ అనేది మస్కిటో నెట్స్ అనేది వాడుకోవడం సరైన పద్ధతి అనమాట. సో డే టైం అయినా రాత్రిపూట అయినా బట్ ఈ మస్కిటో నెట్స్ అనేది వాడడం చాలా చాలా అవసరం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకెక్కడైనా బాగా వాటర్ బాడీస్ పెద్ద పెద్దవి ఉన్నాయనుకోండి, పౌండ్స్ లాంటివి. సో అక్కడ కూడా ఆ వాటర్లో కూడా ఆయిల్ బాల్స్ వేసినట్టు అవుతే ఏమవుతుందంటే మనకి ఆ లార్వే కూడా గ్రో అవ్వదు అనమాట. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ సప్లై కట్ ఆఫ్ అయిపోయి సో వాళ్ళకి అక్కడ గ్రోత్ అనేది మస్కిటో గ్రోత్ అనేది ఉండదు కాబట్టి, లార్వే గ్రోత్ ఉండదు కాబట్టి సో దాంతో కూడా మనకు కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు చేస్తే మనకి మస్కిటో గ్రోత్ అనేది కొంతవరకు ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇవండి మనం తీసుకోవాల్సిన నివారణ చర్యలు అనమాట. సో వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఇంకా రాలేదండి, బట్ ట్రయల్స్ అనేది జరుగుతుంది. సో అది కనుక వస్తే కనుక మనం కొంతవరకు ఇంకా అంటే ఆల్మోస్ట్ ఎలిమినేషన్ స్టేజ్లో ఉంటాం అన్నమాట. మనకి ఏంటంటే మనకి ఈ వర్షాకాలంలో ఏంటంటే ఒక మస్కిటోస్తో వచ్చే ప్రాబ్లమే కాకుండా అండి మనకి వాటర్ ద్వారా కూడా వాటర్ అండ్ ఫుడ్ ద్వారా కూడా మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనకి వర్షపు నీరు ఏంటంటే ఎక్కువగా వ్యర్థాలు కూడా కొన్ని కలిసిపోయి సో నదుల్లో కలిసిపోయి ఒక్కోసారి ఆ రా వాటర్ వల్ల మనకి ముఖ్యంగా డైరియా అంటే మనకి డైరియా వస్తుంది, టైఫాయిడ్, కోలరా, సో కొన్ని రకాల జాండీసు సో ఇవి వస్తాయి అన్నమాట. సో ఈ వాటర్ తాగితే డైరెక్ట్గా మనకి ఏంటంటే సో విరోచనాలు, ఓకే, సో డీహైడ్రేషను, సో ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే వాటర్ని కూడా మనం ఎక్కువ బాయిల్ చేసుకున్న వాటరే తాగాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందన్నమాట. సో డైరెక్ట్ అయితే తాగరాదనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకు ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా ఉంటాయి. ఎందుకంటే మనం దాదాపు ఇప్పుడు ఏంటంటే ఈగలు కూడా ఎక్కువగా ఈగల ద్వారా కూడా అవి ఏంటంటే మెకానికల్ క్యారియర్స్ అనమాట. సో అవి ఏంటంటే వ్యర్థాల మీద వాలి సో అవి వచ్చి తర్వాత మన ఆహారం మీద వాలినప్పుడు మనకి ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ అవుతుంటాయి అనమాట. సో ఈ సీజన్లో కొంచెం అధికంగా ఉంటాయి కాబట్టి సో అందుకోసం అందరూ కూడా ఫుడ్ అనేది ప్రాపర్గా కవర్ చేసుకొని సేఫ్గా ఉన్నప్పుడే అంటే సేఫ్గా అండ్ అప్పుడే కుక్ చేసుకున్న ఆహారం అయితే సేఫ్ అనమాట. సో ఎప్పుడో నిలబెట్టిన ఆహారం అయితే మనకి ఫుడ్ పాయిజనింగ్ అనేది అవుతుంది. అందుకోసం మీరు సేఫ్గా ఉన్న ఆహారము చూసుకొని తినమని అందరికీ సూచించడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రాపర్ మెజర్స్ తీసుకుంటారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదం అండి. థ్యాంక్ యూ మ్యామ్. డాక్టర్ పద్మజ మ్యామ్, మీరు ఇంత దూరం మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఉద్యోగులకు మరియు మాకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.